నమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, దెయ్యం పట్టిన వాళ్ళను దెబ్బకు లొంగుతారు అంటారు. దెయ్యం పట్టిన వాళ్ళని చెప్పులతో బాధేస్తేనో చెంపలు వాయించేస్తున్నో దెయ్యం వదులుతుంది అంటారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా? అసలు దెయ్యాలనేవి లేవు, భూతాలనేవి లేవు. దెయ్యం పట్టడం అనేది ఒక రకమైన హిస్టీరియా అన్నమాట, మానసిక జబ్బు. ఆ మానసిక జబ్బు ఎందుకు వస్తుందంటే వాళ్ళు మానసికంగా ఏదో ఒక సమస్య ఉంటుంది, చెప్పుకోలేని బాధ ఉంటుంది. అత్తగారితోనో తోటికోడలతోనో లేదా భర్తతోనో వాళ్ళ మానసిక సంఘర్షణ ఎంత ఇదిగా ఉంటుందంటే వాళ్ళ అదుపు తప్పిపోతుంది. అదుపు తప్పిపోతే వాళ్ళని తిట్టలేరు. మొగుని తిట్టలేదు, అత్తగారిని తిట్టలేదు, తోడుకొని తిట్టలేదు, ఆడబిడ్డని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. ఎలా మనసులో మాత్రం చెప్పలేదు కసి ఉంది వాళ్ళ మీద. కసి ఉంటే ఆ కసి కోసం ఆయన ఏం చేశాను, దెయ్యం పట్లకు వచ్చి విచిత్రంగా వచ్చి నానా హంగం చేసి భయపెడుతుందన్నమాట. అది మనసు ఆడించే ఆట, మనసు ఎక్కే తప్పుడు తోవ. దెయ్యం పట్టడం అనేది ఒక మానసిక జబ్బు, మనసు తొక్కే తప్పుడు తోవ, లేదా ఒక వైపరీత్యం. అది జబ్బే, అంటే మామూలుగా పిచ్చిలాగా పిచ్చి కాదు అది, అదొక మానసిక జబ్బు. ఆ మానసిక జబ్బులాగా మనసులో అణుచుకున్న బాధలు, భావాలు, కోపాలు అవన్నీ ఆరంగా ఇదవుతాయి. అంచేత వాళ్ళకి తెలిసేది దెయ్యం పెట్టిన వాళ్ళు చాలా విలక్షణంగా ప్రవర్తిస్తారు, ఆ టైంలో ఇష్టం చేయొచ్చు అన్న ఒక చూస్తారు వాళ్ళు. అంచేది ఎప్పుడైతే అదే కాకుండా ఎప్పుడైతే మనసులో ఆ రకమైన బాధ ఉంటుందో అది ఆటోమేటిక్గా అలాగా ఎక్స్ప్రెస్ అయిపోతుంది. దెయ్యం పట్టినప్పుడు విలక్షణ అంటే కోపం అన్నమాట. మనిషికి బాగా కోపం చెప్పుకోవాలి, ఆయి కొడతాడు, తంతాడు, ఏదో చేస్తాడు. అవి చెయ్యాలనుకుంటాడు, చేయడు. అది ఆటోమేటిక్గా వచ్చేటి ఆటోమేటిక్ వస్తాయి. ఆరంగానే ఎప్పుడైతే మనసు ఈ రకంగా బాగా కోపంతో వాటితో ఉంటుందో లేడీస్లో, జెంట్స్ కూడా లేడీస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు విలక్షణంగా మారిపోతారు. ఆటోమేటిక్ మారిపోతారు అంతే. వాడు ప్రేమ కలుగుతుంది, ప్రేమ కలిగితే ఏదో జనరల్గా ఏదో మామూలుగా ముందు ముద్దు పెట్టుకోవాలి, కౌగులించుకోవాలి అని ఆటో ప్రేమ కదా అంటే దగ్గరలకి కిస్ చేయడము, హగ్ చేయడము, అలాగే ఏదో ఒంటి మీద తాగ చేయడము, సంథింగ్ ఇది ఆటోమేటిక్ చెయ్యాలని ముందు ప్లాన్ ఉండదు. అక్కడ ప్లానే ఉండదు, ఆటోమేటిక్గా మనసు అలా చేయిస్తుంది. ఆరంగానే ఎప్పుడైతే మనసులో ఒక కసి, ఒక బాధ అది ఉన్నప్పుడు ఆ కోపం ఈ రంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. దీన్ని ఏమంటారు, వాళ్ళ మనసులోని బాధని ఎక్స్ప్రెస్ చేసేందుకు మనసు తొక్కే తప్పుడు తోవ. తప్పుడేది చెప్పచ్చు, నేను మొగుడితో చెప్పచ్చు, నాకు ఈ బాధ, అత్తగారి బాధలు ఉన్నాయి, లేదా తోడుగుళ్ళ బాధలు ఉన్నాయి, ఆడబడితే వెళ్ళాలి, నీతోనే ఉందని చెప్పి ధైర్యంగా చెప్పి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆ సమస్యకి పరిష్కారం తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, అసలు సమస్యకి పరిష్కారం ఏముంటుందో కూడా తెలియదు. సమస్య పరిష్కారం తెలియదు, తెలియకపోవడం. అప్పుడు అంచేత వాళ్ళు చాలా విలక్షణంగా చివరికి ఆ టైంలో వాళ్ళు కొంత బాధతారు, కొంత ఏడుగంటే ఎగ్జాస్ట్ అయిపోతారు. అలా విలక్షణంగా అక్కడ జుట్టు పీక్కోవడం, బట్టలు తీసేయడం, గొంతు వేయడం, అరవడం, చాలా ఇదిగా ఫెరోషియస్గా బిహేవ్ చేస్తారు. ఒకసారి మీదకి వస్తే రక్కేయడం, ఆ కోపాన్ని రంగా ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. ఆ రంగా అది దెయ్యం పట్టడం అంటాం మనం. అప్పుడు ఏం చేస్తారు, అమ్మాయి దెయ్యం పట్టిన చెప్పి దెయ్యాన్ని వదిలిపెట్టడం కోసం చెప్పులతో కొట్టడాలు, బాధడాలు, చీపుడుతో కొట్టడాలు, బొదులు. ఒక్కోసారి వాళ్ళు అయిపోయి కూడా ఇంకా మనసు ఇంకా మామూలు స్థితికి రాదు. మామూలు స్థితి రాకపోతే ఇంకా రకమైన అంత విలక్షణంగా ప్రవర్తించకపోయినా మామూలు మనిషి ఎవరు వాళ్ళు. మనసు గాడి తెప్పింది, మనసు గాడి తెప్పి రాకపోతే ఏం చేస్తారంటే దెయ్యాలు వదిలించేవాడని వెళ్తాడు. వాడేం చేస్తాడు, ఇక ఆ జుట్టులు పట్టుకుంటాడు, పీకుతాడు, గుడుక్కర మేడకేస్తాడు, ఉంటా పోతా అంటాడు. ఇంత సాంబ్రాన్ని పొగేస్తాడు, గాలడుగు చేస్తాడు. ఆ గాలడుగు సొమ్మ సిలిపోయి పడుకుంటాడు. ఎప్పుడైతే తను నిద్రపోయిందో, ఫెయింట్ అయిపోయిందో, మామూలైపోతుంది. ఫెయింట్ అయిపోవాలి. అప్పటిదాకా విలక్షణంగానే ప్రవర్తిస్తుంది.
కొంతమంది త్వరగానే కోలుకుంటారు. కొంతమందికి ఈ రంగా ఆ దెయ్యాలు పట్టేవాడి దెయ్యాలు వదిలించేవాడి దగ్గరికి భూత దగ్గర తీసుకెళ్ళి ఆ భూతాలను వదిలించడానికి చేసే ఆ జరిగేదాకా వాళ్ళ మనసు అలాగే ఉంటుంది. చివరికి పెయింట్ పడిపోతే నిద్రపోతారు. ఆటోమేటిక్గా మనసు మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అంచేత సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు అంతే ఆడవాళ్ళలోనే దెయ్యం పట్టు ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళ కంటే తక్కువ. మగవాళ్ళకు కూడా ఉంటుంది దెయ్యం పెట్టడం అంటే తక్కువ. ఆడవాళ్ళు చాలా ఎక్కువ పర్సెంట్. కానంటే ఆడవాళ్ళు చదువుకోకుండా ఉన్నాం, నలుగురితో కలిసి ఉన్నాం. మగవాడు ఇంకో అదే మగవాడు అనుకో వాడు పిల్ల మీద కోపం వస్తే లేదా అత్తగారి మీద కోపం వస్తే ఇంకొక కోపం వస్తే వాడు బయటికి పోతాడు. నలుగురితో కలిసి తిరిగేకల్లా వాడి కోపం వాడికి ఇదే డైల్యూట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ అలాగే మౌంట్ అయిపోతుంది. అక్కడే ఆ పరిస్థితులు ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే ఆమెను ఇరిటేటింగ్ ఉంటాయో ఆ ఇరిటేటింగ్ పరిస్థితుల్లోనే ఉంటుంది కనుక పెరిగిపోతుంది. అంచేత దెయ్యం పట్టడం వచ్చి పెట్టడం అంటే ఏం చేయాలంటే భూత వైద్య దగ్గరికి లేదా దెయ్యాలు వదిలించే దగ్గరికి వెళ్ళడం కాదు, మానసిక వైద్యం చేసే డాక్టర్ తీసుకెళ్ళాలి. ఆ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి అసలు సమస్య తెలుసుకుని అక్కడి నుంచి ఆ సమస్యకి పరిష్కారానికి చెప్పి భర్తతో మాట్లాడి అత్తగారితో మాట్లాడి తోటతో మాట్లాడి ఆవిడ ఇలా చేయాలి అలా చేయాలి చెప్తే ఒక మంచి మార్గం చెప్తారు. దాంతో ఆవిడ దాడడం అంతే. నీ మందులేం అవసరం లేదు, మందులు ఏమీ అవసరం లేదు. కేవలం సమస్యకి ఓ సరైన మార్గం, మంచి మార్గం చెప్పడం అది అండి. అంటే దెయ్యం చెప్పులతో కొట్టాలి, చీపులతో కొట్టాలి, లేదా భూత వైద్యం తీసుకెళ్ళాలి చేయాలనేది అంత ఒట్టిది. ఈ భూత వైద్యం చేసే అంగమంట అర్థం లేనిది. ఆ సాంబ్రాణి పొగకి గాలి ఆడక ఆమె సొమ్మతిల్లి పడిపోయాక అప్పుడు ఇంకా ఆ లెవెల్లో ఎగ్జాస్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ నిద్రపోయాక దెయ్యం పోయింది అనుకుంటారు కానీ అసలు కానీ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఏం పడుతుంది, మళ్ళీ పుడుతుంటుంది, పరిష్కారం ఉంటుంది. అంచేత ఎప్పుడైతే సెలవంటే భూత వైద్యం తీసుకెళ్ళడం కాదు, మానసిక వైద్యం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. చేస్తే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. దెబ్బకు దెయ్యం వదులుతుంది అంటారు. పాపం తమలో ఉన్న బాధలను చెప్పుకోలేక అప్పటికే బాధపడుతున్న వారిని దెబ్బలు కొట్టి మరీ ఇంకా బాధపడతారు. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని వారికి కాస్త ఊరట కల్పించి సపోర్ట్ అందిస్తే ఇటువంటి దెయ్యం పట్టడం వంటివి ఈజీగానే పోతాయి. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయక అంశాల కోసం మా పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీరు తప్పక చూడండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.